1947 లో మనకి స్వాతంత్రం వచ్చింది, అంటే స్వేచ్ఛా భారత్ అయింది. 2047 కి మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 100 years అవుతుంది. కాబట్టి ఆ టైం కల్లా మనం స్వేచ్ఛా భారత్ నుంచి స్వచ్ఛ భారత్ వైపు అడుగు వేయాలన్న తొలి సంకల్పంతో గవర్నమెంట్ వేస్ట్ పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ని సపరేట్ చేసి సపరేట్ చేసి వేస్తే మంచిది అనమాట. రెండు కలిపి వేసామంటే మీథేన్ గ్యాస్ ఇవన్నీ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి అనమాట. ఇవన్నీ కొంచెం స్వచ్ఛ భారత్ మనందరి బాధ్యత. స్వచ్ఛ భారత్ మనందరి బాధ్యత మేడం. ఈ స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ 2025 లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ రోజు కండక్ట్ చేస్తున్నాం. హెల్త్ యూనిట్ వాళ్ళు, ఈదులో ఒక షెడ్ గుత్తి వాళ్ళు, అలాగే హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అంతా కలిసి ప్రతి ఒక్కరికి స్వచ్ఛత మీద అవగాహన. 1947 లో మనకి స్వాతంత్రం వచ్చింది, అంటే స్వేచ్ఛా భారత్ అయింది. 2047 కి మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 100 years అవుతుంది. కాబట్టి ఆ టైం కల్లా మనం స్వేచ్ఛా భారత్ నుంచి స్వచ్ఛ భారత్ వైపు అడుగు వేయాలన్న తొలి సంకల్పంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దానిలో భాగంగానే మనం ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో టాయిలెట్స్ నీట్ గా ఉంచుకోవాలి, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వద్దని చెప్పండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. అలాగే ఇలాంటి గ్యాదరింగ్స్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని, సార్ వాళ్ళని, వీళ్ళందరినీ జాయిన్ అయ్యేలాగా కొంచెం మోటివేట్ చేయండి. పబ్లిక్ సరౌండింగ్స్ అన్ని నీట్ గా పెట్టుకోండి. అలాగే మెయిన్ వేస్ట్, ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ని సపరేట్ చేసి సపరేట్ చేసి వేస్తే మంచిది అనమాట. రెండు కలిపి వేసామంటే మీథేన్ గ్యాస్ ఇవన్నీ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి అనమాట. ఇవన్నీ కొంచెం థ్యాంక్ యూ మేడం. వెహికల్ వస్తుంటదమ్మా, వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. వస్తుందా లేదా వెహికల్? మరి రోజు వాళ్ళకి ఇచ్చేస్తే మన సరౌండింగ్స్ నీట్ గా ఉంటాయి. అప్పుడు అందరూ హెల్దీగా ఉంటారు, రోగాలు ఎక్కువ రావాలి. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్తో చాలా మంది చనిపోతున్నారు. దాని నుంచి కూడా మనం स्वच्छ भारत साथ साथ एक पवित्र सी हवा बहेगी, उज्जवल उज्जवल हो भारत, कोना कोना निर्मल होगा, विश्व कहेगा जय भारत, जाग उठेंगे